అర్ధసత్యాలను అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసినందుకు కొంతమంది పెద్దలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో వాస్తవాలు లేవని, వాస్తవికంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ ఈ దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి సరైనటువంటి రీతిలో సమపాలనలో ఇచ్చినటువంటి విషయాన్ని మీ ద్వారా తెలంగాణ సమాజం ఉంచాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం. అఖిల గారెడ్డి గారు వాళ్ళకింత వీళ్ళకింత నువ్వింత నేనింత అని పంచుకునేది కాదు. బడ్జెట్ అనేది సంతులితంగా ఉండాలి, అన్ని రాష్ట్రాల సమానమైనటువంటి అభివృద్ధికి తోడ్పడేటువంటి రీతిలో ఉండాలి. ఇది మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తన లక్ష్యంగా పెట్టుకుంది. గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ నేతృత్వంలో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూసుకొస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్న, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న ఇద్దరి లక్ష్యం ఒకటే. ఏమన్నా ఉంటే మారితే అన్న మారినాయి అంటే ఇద్దరి ఆలోచనలు ఒకటే రకంగా ఉంటాయి, ఇద్దరి నడవడిక ఒక రకంగానే ఉంటుంది. ఏమన్నా మారింది అంటే జెండా రంగు మారింది తప్ప మనుషుల ఆలోచన విధానం మారలేదు. ఇంతకుముందు ఒక రంగు ఉంటుండే, ఇప్పుడు 3 రంగులు వచ్చి, ఒక రంగు ఉన్నప్పుడు 3 రంగుల జెండాతో గెలిచిన వాళ్ళంతా ఒక రంగు జెండాలోకి పోయినారు. ఇప్పుడు 3 రంగుల జెండా వచ్చిన తర్వాత ఒక రంగు గుర్తు మీద గెలిచిన వాళ్ళు 3 రంగుల జెండాలోకి